హాయ్ అండి. అందరికీ నా నమస్కారం. ఈరోజు నేను వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాశం చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి అంటే, చపాతీ పిండి ఉంటుంది కదా! అదే గోధుమ పిండి. ఆ గోధుమ పిండి అనేది ఒక గ్లాస్ తీసుకొని, చూపించిన విధంగా కలుపుతూ ఉండాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ, మనం పిండి అనేది చాలా కొంచెం మెత్తగా పిసుక్కొని పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం మీరు కావాలంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం నెయ్యి యాడ్ చేస్తే ఇంకా బావుంటుంది. సో, చూపించిన విధంగా ఇలా డౌ అనేది మేక్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో పొడి పిండి అనేది ఇలా యాడ్ చేయాలి. పొడి పిండి అనేది గోధుమ మనం కొంచెం కొంచెం పిండిని ఇలా నేనైతే పొడుగుగా సన్నగా చేసుకున్నాను. కొన్ని ముద్దలుగా చిన్న రౌండ్ బాల్స్ లాగా కూడా చేసి పెట్టుకున్నాను. ఒక బొగాన్ తీసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఆ తర్వాత దాంట్లో నేనైతే 3 చెంబులు వాటర్ అయితే యాడ్ చేశాను. తర్వాత అది బాగా బాయిల్ అవ్వనివ్వాలి. దాంట్లో కొంచెం ఇలాచీ ఉంటుంది కదా! ఆ ఇలాచీ అనేది బాగా దంచేసి దాంట్లో వేయాలి. ఆ తర్వాత నీళ్ళనేది బాగా మరుగుతున్నప్పుడు అదే బాగా బాయిల్ అవుతుంది కదా! అది బాయిల్ అయ్యేటప్పుడు ఇందాక ఫస్ట్‌లో మనం చేసి పెట్టుకున్నాం కదా! చపాతీ పిండితో ఆ చేసిన తాలికలన్నీ దీంట్లో వేయాలి. ఏసి కలపాలి. కలిపి ఒక చుక్క నెయ్యి అనేది యాడ్ చేయాలి. ఎందుకంటే అవన్నీ దగ్గరికి అంటుకోకుండా ఉంటాయి. అందుకని నేను ఒక చుక్క నెయ్యి అయితే యాడ్ చేశాను దాంట్లో. మీకది చూపియలేదు. సో, ఇదైతే ఒకటి యాడ్ చేయండి. ఆ తర్వాత పక్కన స్టవ్ పైన ఇంకొక బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యేసి, కొంచెం ఆల్మండ్స్, బాదాం, కిస్మిస్, కాజు ఇవన్నీ ఉంటాయి కదా! ఏమున్నా అవి వేయించేసుకొని పక్కనుంచుకోండి. ఆ తర్వాత మీ దగ్గర ఒక పచ్చి కొబ్బరి అనేది ఉన్నా గానీ, దాన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి ఇలా చూపిస్తున్నట్టు మనం చేసిన తాలికలన్నీ ఉడుకుతున్నాయి కదా! ఆ టైంలో నేను పచ్చి కొబ్బరి అనేది యాడ్ చేసి, ఇంకా కొంచెం సోంపు అనేది దీంట్లో యాడ్ చేశాను. సోంపు ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. ఆ తర్వాత మనం ఒక గ్లాస్ పిండి తీసుకుంటే, అదే గ్లాస్‌తో మనమైతే బెల్లం అనేది యాడ్ చేశాము. నేనైతే బెల్లం యాడ్ చేశాను. అంతే అది బాగా మసిలేటప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా! కాజు, కిస్మిస్ అన్నీ వేయించేసి అవి దీంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే వేడి వేడి పాశం రెడీ. పాల తాలికలు రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.